గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ పెంచాలని రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం పట్ల హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం మొత్తం అండగా నిలబడుతుందని అంటున్న హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలాభిషేకాలు నిర్వహించారు. మనతో దీనికి సంబంధించి మాట్లాడడానికి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఉన్నారు. వారితో మాట్లాడు. సార్, నిన్న రాష్ట్ర మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకుంది, 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని. ఏం చెప్తారు దీని మీద? కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి నిర్ణయాన్ని దేశం యావత్తు హర్షిస్తుంది. బీసీ కులగణన ఎప్పుడైతే 42% కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రద్ధతో, అకుంఠిత దీక్షతో ఈ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం చేసినటువంటి ప్రయత్నంలో అందరూ ఈ మంత్రిమండలితో సహా టోటల్గా శాసనసభ్యులు కూడా ఈరోజు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ దేశానికి కావలసినటువంటి స్వాతంత్రాన్ని ఈనాడు తీసుకొచ్చారు. బడుగు బలహీన వర్గాలు అనేటువంటి నిర్వచనంతో మమ్మల్ని ఎక్కడో పెట్టారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు యొక్క కార్యక్రమంలో తీసుకున్నటువంటి భాగాన్ని దృష్టిలో పెట్టుకుంటే 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యపడుద్దా అని అంటుంది కవితమ్మ గారు. 50%కి మించకూడదని ఉన్నటువంటి ఆర్డర్ని తీసేసి మీరు ఎలా ఇస్తారు, ఎట్లా ఇస్తాము ఏమిటి అనేది కాదు, మనం పెడతామా లేదా అనేటువంటి ఆలోచనతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆలోచన చేస్తూ ఉంది. 42% ఆర్డినెన్స్ ద్వారా మనం ఇవ్వలేకపోతే పార్టీ పరంగా 42% స్థానిక సంస్థలలో బీసీలకి సీట్లు కల్పించాలని దృఢ సంకల్పంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. అలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ మేమేదో చేయబట్టి వచ్చిందని కవితమ్మ గారు రంగులు పూసుకుంటుంది. కవితకి బీసీలకి సంబంధమే లేదు. అసలు ఆమూరండి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగి ప్రతి మనిషిని పలకరించి వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్స్తోని ఈ దేశానికి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి అని వారు ఈ మా ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దీన్ని ఎట్లా అమలు చేద్దామని దాని మీద పెద్ద డిస్కషన్ పెట్టి రాహుల్ గాంధీ గారు స్వయంగా హైదరాబాద్ వచ్చి కూర్చొని దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సెన్సేషన్ కంటే మించినటువంటి విధానంలో వారు ఇవాళ ఈ నిర్ణయం చేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దిక్చూసిగా మిగిలారు. ఇలాంటి గొప్ప విషయాలు చేసినటువంటి వారిని ఆనందించడం పోయి నేనేదో తగునమ్మా చేసినని చెప్పేసి రంగులు పూసుకొని పూలు తిరగడానికి మీ అయ్యా ఏం చేశాడు 10 సంవత్సరాల నుంచి? బీసీలను కనీసం పట్టించుకున్నాడు? అసలు బీసీలు అంటే ఎంత అసహ్యంగా చూశాడు. దొరల రాజ్యం నడిచింది ఇక్కడ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాంటిది నువ్వు వాళ్ళు వచ్చేసి తగుదునమ్మా అని రంగులు వేసుకుంటే ఎగురుతున్నావు రాత్రి. నువ్వు చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో నిలబెట్టేదే బీసీలు. బీసీలు బ్రతికున్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు రాహుల్ గాంధీ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ చరిత్రలో నిలిచిపోతారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మీకు ఇప్పుడు చెప్తున్న సునామీ రాబోతుంది. బీసీలకి 42% ఎప్పుడైతే రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందో, సిద్ధాంతపరంగా ఇవ్వలేకపోయినా పార్టీ పరంగా 42% ఇస్తామని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో, మీకు ఒక్కటే చెప్తున్నా, ఒక సునామీ వస్తుంది. చూడండి, గ్రామ పంచాయతీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా ఒక సునామీ. వేరే పార్టీకి అవకాశాలే లేవు, 0.5% కూడా లేవు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలు, వెనకబడిన వర్గాలు. ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఆ బీసీలు కావచ్చు, వెనకబడినటువంటి వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాబోతున్నాయి. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటారు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. బీఆర్ఎస్ హయాంలో బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళు ఈరోజు బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత కవితకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.